20 సంవత్సరాలు అయింది సేవకుని అయి, నేను పాస్టర్ని అయి. 20 సంవత్సరాల క్రిందట ఉన్నట్టుగా ఇప్పుడు లేను. దేవుడు నన్ను కొంత హెచ్చించాడు. దేవుడు నన్ను అన్ని విషయాలలో నన్ను హెచ్చించాడు. జ్ఞానం విషయంలో, దేవుని వాక్యం విషయంలో, పరిచర్య విషయంలో, దేవుని కొరకు ఆశ కలిగి దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు పరిగెత్తాలి అనే విషయంలో, లేదా నేను తినే ఆహార విషయంలో, దేవుడు నాకు సమకూర్చిన దాని విషయంలో, ఒంటరిగా నేను దేవుని సేవకు వెళ్ళిపోయాను. ఇప్పుడు దేవుడు నాకు కుటుంబాన్ని ఇచ్చాడు, భార్య, 2 బిడ్డలు. మేము 4 ప్రభు పని చేస్తున్నాం. ఇప్పుడు ఈ టైంలో మీరు వెళ్ళి మరొక చర్చిలో చూస్తే పాస్టరమ్మ, మా పాప, ఆ పాస్టరమ్మ పాట పాడుతూ ఉండి ఆరాధన చేస్తూ ఉంటుంటుంది. మా పాప అక్కడ కాంగో మీద కూర్చొని కాంగో ప్లే చేస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు అందరు చక్కగా పాటలు పాడుతూ ఉన్నారు. ఇక్కడ మా అబ్బాయి ప్యాడు, రితం ప్యాడ్ ప్లే చేస్తూ. అప్పుడు ఒంటరిగా ఉండి ఏడ్చాను, ప్రభా నా పరిస్థితి తింటేనా, తినడానికి తిండి లేదు, అంత ఎడారి ప్రాంతంలో సేవకు వెళ్ళి వస్తున్నాను, ఎన్నడూ దున్నని బీడు భూములలో పరిచర్య, ఎంత ప్రయాసపడిన ఒక ఆత్మ రక్షించబడతలేదని ఎంతో దుఃఖంతో, బాధతో, ప్రయాసముతో పరిచర్య చేశాను. నా ఫస్ట్ చర్చి, నేను నడిపిస్తున్న ఫస్ట్ చర్చి సాయంత్రం ఉంటుంది ప్రార్థన. సాయంత్రము 7 గంటలకు అందరూ పని నుంచి వచ్చిన తర్వాత గబగబ వారు వచ్చి వంట ఓరపంత చేసుకొని చర్చికి రావాలి, ప్రార్థనకు రావాలి. నేను సైకిల్ తీసుకొని, కందెర తీసుకొని నేను 5ంటికి బయలుదేరేవాడిని ఇంట్లో నుంచి. 6 గంటల వరకు ఆ ఊరికి 6 కిలోమీటర్ల సైకిల్ దుక్కుంటూ వెళ్ళి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ఊరికి వెళ్ళి ఇంటింటికి తిరిగి ప్రార్థన, అక్కో ప్రార్థన, అన్నో ప్రార్థన, తొందర పనులన్నీ అయిపోవాలి అని చెప్పి ఇంటింటికి తిరిగి, ప్రతి ఇంటికి తిరిగి ప్రార్థన జరిగే ఆ గుడిసె దగ్గరికి వచ్చేవాడు. 7:30 నుంచి ఒకరు 8 గంటల వరకు వచ్చేవారు. నేను 7:30కు ప్రార్థన స్టార్ట్ చేసి పాటలు ఎత్తుకునేవాడిని, కందెర కొట్టుకుంటూ పాటలు ఎత్తుకునేవాడిని. రాత్రి 9:30, 10 గంటలకు ప్రార్థన అయిపోయేది. అందరూ కూలి పని చేసుకునేవారే. 2006లో, అంటే 20 సంవత్సరాల కిందట. ఇంతగా డెవలప్మెంట్ లేదు, ఇంతగా అప్డేట్ లేదు, ఇంతగా విరివిగా భోజనం లేదు. అందరు లేబరే, నాకు భోజనం పెట్టేవారే లేరు అసలు. 20-30 మంది సంఘము, ఒకరు కూడా భోజనం పెట్టేవారు లేరు. కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర లేదు భోజనం, వారి దగ్గర లేదు, వాళ్ళకి కష్టం. అప్పుడు మళ్ళీ సైకిల్ దొక్కుంటూ నేను ఇంటికి వచ్చేవారుగా ఇంటి దగ్గర ఆహారం లేదు, ఉండదు. కొనుక్కుందామంటే అన్ని పావల, ₹1, రూపాయి నోటు, ₹2 నోటు, ₹5 నోటు, ₹10 నోటు. ఇప్పుడు ₹100, $500తో సమానం. అప్పుడు ₹10 నోటు సంఘంలో ఒక కానుక వేసారంటే. చిల్లరన్నీ తీసుకొని వచ్చి తెల్లారి పొద్దున ఆ రాత్రి అట్లాగే నీళ్ళు తాగి పడుకునేవాడు. అలా భోజనం లేక నీళ్ళు తాగి పడుకొని అట్నే జీవితంలో ఏమైపోయిందంటే లోపల కడుపు నొప్పి స్టార్ట్ అయిపోయింది, ఆహారం లేక. 20 సంవత్సరాలు, 21, 22, 23 సంవత్సరాల్లో తినే వయసు, పిల్లల వయసు, తినే వయసు, అది నా వయసు. ఆహారం లేదు తినడానికి, కడుపు నొప్పితో కొంతకాలం బాధపడ్డాను. ప్రయాసంతో, దుఃఖంతో, కన్నీటితో సేవ చేశాను. నమ్మకంగా దేవుని కొరకు నిలబడ్డా, దేవుని రెక్కల కింద ఉన్నాను. దేవునికి ప్రాధాన్యతనిచ్చి, పరిచర్యకు ప్రాధాన్యతనిచ్చి, ఆరోగ్యం పాడైన కూడా నేను దేవుని పరిచర్యను విడిచిపెట్టలేదు, వెనుకకు తిరగలేదు. నా దేవుడు నాకు అన్యాయం చేశాడు, నాకు భోజనం కూడా పెడుతుంటేది నేను ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు దేవుడు చాలినంత ఆహారాన్ని ఇచ్చాడు, ఉండడానికి ఇంటిని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, చిన్న సంఘాలను ఇచ్చాడు, 2 పరిచర్య చేయడానికి, ఆత్మీయులైన
ఆత్మీయ బిడ్డలందరినీ కుటుంబాలను మిమ్మల్ని దేవుడిచ్చారు. తగిన సమయం రావాలి. అందుకే వాక్యంలో పేతురు పత్రికలో అపోస్తుడైన పేతురు సంఘానికి తెలియచేస్తూ 5వ అధ్యాయం 6వ వచనంలో, దేవుడు తగిన సమయం నందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. ఆయన చేతి కింద ఉండాలి, అణిగి మెనిగి ఆయన చేతి కింద ఉండాలి. ఈ సమయం వచ్చినప్పుడు ప్రభువు తప్పక నిన్ను లేపుతాడు. నీ సమయం వచ్చినప్పుడు తప్పక ప్రభువు నిన్ను హెచ్చిస్తాడు. నీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వాదములోనికి, ఊహించని విధానంలోనికి తీసుకొని వస్తా. హల్లెలూయా. నా జీవితంలో అది జరిగింది. అందుకనే నా జీవిత సాక్ష్యాన్ని కొంత ఒక భాగం చెప్పాను.